హాయ్ అండి, అందరికి నమస్కారము. మొన్న జరిగిన యాక్సిడెంట్ గురించి చాలా బాధ ఉంది. ముగ్గురు ఆడపిల్లలు పాపం, తల్లి ఆవేదన, తండ్రి ఆవేదన, ఎంత కన్నీరు గారుస్తున్నారు, ఎంత ఇది చేస్తున్నారు. ఒక 10 నిమిషాలు ట్రైన్ మిస్ అయిపోతేనే బస్సుకి ఎక్కినారు. బస్సులో కనీసం మినిమం లేదన్నా కానీ 50, 60, 70 మంది దాకా, అంతగనం మంది బస్సులో ఎక్కేది 40 నుంచి 50 లోపల ఉండాలి. 40 నుంచి 50 లోపల ఉండాలి. 70, 80 మంది అన్నాక చూడండి, బస్ ఫ్రీ ఉందని కష్టాలు. దయచేసి ఆడపిల్లలకు చెప్తున్నా నేను, బస్ ఫ్రీ ఉంది కదా అని గబగబా ఎక్కకండి. లోపల ఊపిరి ఆడది, ఏమైనా జరిగినా కానీ బయటికి రానీకి ఉండదు ఛాన్సు. కిటికీ నుంచి దుంకాలన్నా కానీ ఛాన్స్ ఉండదు. అంతమంది ఉన్నాక ఏడికి దుంకుతాం, ఏడికి పోతాం. ఉన్న పాప ముగ్గురు ఆడపిల్లలు, కంకర అనేది వచ్చి మీద పడితే ఎక్కడ కూర్చొని అక్కడే చనిపోయినారు. ఇప్పుడు చూడండి, నార్మల్గా చూస్తున్నాం మనం హైటెక్ సిటీ కానీ మెహందీపట్నం కానీ ఎంత ఫుల్గా అంటే ఎంత ఘోరంగా ఎక్కుతున్నారంటే లేడీసు. నేను కూడా చెప్పడం జరిగింది, ఒక మెహందీపట్నం దగ్గర బస్సులలో ఎందుకు ఎక్కుతున్నారమ్మా అంతగనము, పోతే 20-30 రూపాయలు పోతే కదా, దేనికైనా వెళ్ళొచ్చు కదా, వేరే బస్సు ఎక్కండి, లేదంటే ఆటో ఎక్కండి. ఇంటలేరు. మన గవర్నమెంట్ అయితే బస్సు ఫ్రీ తీసేస్తలేడు. బస్ ఫ్రీ పెట్టిండు, ఆటోలు కడుపు మీద కొట్టేసిండు. బస్ ఫ్రీ పెట్టి ఆడవాళ్ళకి ఇబ్బంది పెట్టేసిండు. రోజు కొట్టుకుంటున్నారు, చేస్తున్నారు, ఏడుస్తున్నారు.